ఐరన్ బాక్స్ రివ్యూ అండ్ ఐరన్ బాక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాం. దీన్నే స్టీమ్ ఐరన్ బాక్స్ అంటారండి. ఇదైతే నేను హ్యావెల్స్ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఇది 1600 వాట్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే సారీ ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు 1000 వాట్స్ 1200 వాట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మినిమం 1500 క్రాస్ చేసి ఉండాలి. ఇదైతే 1600 వాట్స్ అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి వాటర్ ఫిల్ చేయడానికి ఒక క్యాప్ అయితే ఇస్తారు. స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి వాటర్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇప్పుడైతే వాటర్ అయితే ఫిల్ చేద్దాం. యాక్చువల్గా వాటర్ ఫిల్ చేయడానికి అయితే ఒక మెజరింగ్ కప్ అనేది మనకి ఇస్తారు. నా దగ్గర అయితే అది మిస్ అయిపోయింది. నేను నా అంచనా బట్టి అయితే పోసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక మ్యాక్స్ అనే ఒక ఇండికేషన్ ఉంటుంది. మ్యాక్స్ దాకా అనేది వాటర్ ఫిల్ చేయాలి. మ్యాక్స్ దాటి క్రాస్ అయిందో వాటర్ అనేది లీక్ అయిపోయింది. మ్యాక్స్ అనే ఇండికేషన్ ఏ స్టీమ్ ఐరన్ బాక్స్కి అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే నాకు ఉంది, కానీ ఇక్కడ లైట్గా ఇచ్చారు, వాళ్ళు కనిపించట్లేదు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి స్ప్రింకిల్ అనమాట, ఒకటి స్టీమ్ అనమాట. స్ప్రింకిల్ దేనికి యూజ్ అవుతుంది అంటే సారీ ఎక్కువగా ముడతలు ఉండేటప్పుడు స్ప్రింకిల్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఇలా స్ప్రింకిల్ చేస్తే ఇదిగోండి ఇలా వాటర్ అనేది వస్తుంది అనమాట. దీన్ని స్ప్రింకిల్ ఆప్షన్. ఇది స్టీమ్ అనమాట. ఇది చాలా మీరు వీడియోలో చూసారు, సారీ ప్రిప్లింగ్ చేసేటప్పుడు స్టీమ్ వస్తుంది ఆ ఆప్షన్. ఇది స్టీమ్ ఆప్షన్ అనమాట. ఇది ఇక్కడ స్టీమ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, స్టీమ్ ఆఫ్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇలా ఇలా మనం రొటేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ అనమాట. ఈ టెంపరేచర్ని బట్టి ఆన్ అయిపోయిద్ది అండ్ అలానే ఆఫ్ కూడా అయిపోయిద్ది. ఇదిగోండి ఇది స్ప్రింకిల్ అండ్ ఇది స్టీమ్ అనమాట. ఇప్పుడు స్టీమ్ ఆప్షన్ ప్రెస్ చేస్తా చూడండి. ఇది స్టీమ్ ఆప్షన్ అనమాట.